సమావేశం దాదాపు 4 గంటల పాటు జరిగింది. ఇందులో మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ, మిగతా వారు కానీ రాష్ట్రం యొక్క ఆర్థిక ఇబ్బందులు, రాష్ట్రం యొక్క పరిస్థితులు, ఇప్పటి వరకు చేసిన పరిస్థితులు, ఇక ముందు ఎదుర్కొంటున్న పరిస్థితులు అన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉద్యోగ సంఘాల నాయకులు అందరికీ చెప్పారు. తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ కూడా దాని మీద పూర్తిగా ఒక 3 గంటల పాటు ఉద్యోగులకు సంబంధించిన, ఉపాధ్యాయులకు సంబంధించిన, పెన్షనర్స్కు సంబంధించిన సమస్యలన్నింటినీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మాకు సంబంధించి మరి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి దీపావళిలోపు డిఏలను రిలీజ్ చేయాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి తెలియజేశాం. అలాగా 25 నెలల నుంచి మరి పిఆర్సీ కమిటీని అపాయింట్ చేసిన పరిస్థితి లేదు. మరి ఇప్పటికి 25 నెలలు అయింది కాబట్టి పిఆర్సీ కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయవలసిందిగా కూడా కోరు. ఇవి ముఖ్యమైన డిమాండ్స్గా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందు తీసుకొచ్చాం. దానితో పాటు ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉన్నాయో, హెల్త్ కార్డ్స్ ఈ రాష్ట్రంలో పనిచేయని పరిస్థితి ఉంది. హెల్త్ కార్డు మీద వెళ్తే ఏ హాస్పిటల్ సర్వీసెస్ ఇవ్వటం లేదు, రీఎంబర్స్మెంట్ పెట్టుకుంటే బిల్స్ రావటం లేదు. వీటన్నిటి మీద ఒక అడుగు పడిన పరిస్థితి లేదు. కాబట్టి హెల్త్ కార్డు సిస్టానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చాం. దాంతోపాటు ఇన్సూరెన్స్ ఫీజిబిలిటీని కూడా, హెల్త్ కార్డు మొత్తాన్ని ఇన్సూరెన్స్లోకి తీసుకోవడానికి ఫీజిబిలిటీని కూడా చెక్ చేయాలని, ప్యాకేజ్ రేట్స్ పెంచాలని, సీలింగ్ పెంచాలని, మేము ఏదైతే డబ్బు కడుతున్నామో ఆ డబ్బంతా కూడా డైరెక్ట్గా ట్రస్ట్కే వచ్చేటట్లు చేయాలని చెప్పి కూడా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి విజ్ఞప్తి చేశాం. దానితో పాటు 60-62 సంవత్సరాలు ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థలు, ఎంటీఎస్ వారు, గురుకుల పాఠశాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ 60-62 సంవత్సరాలకు తీసుకెళ్లాలని, ప్రభుత్వానికి దీంట్లో పెద్దగా ఖర్చు అయ్యే పరిస్థితి లేదు, హెల్త్ కార్డు విషయంలో ఖర్చు అయ్యే పరిస్థితి లేదు. హెల్త్ కార్డ్స్ను సిస్టమైజ్ చేయమని, అవసరమైతే ఒక 100-200లో మేము పే చేస్తాం, కానీ వాటిని క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాల్సిందిగా ఇవాళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి తెలియజేయడం జరిగింది. ఎవరైతే 2004కు ముందు అపాయింట్ అయ్యి 2004 తర్వాత అపాయింట్ కాబడ్డారో, 2004 ముందు నోటిఫికేషన్లో ఉన్నారో వాళ్ళు 11,000 మంది రాష్ట్రంలో ఉపాధ్యాయులు, పోలీసు వారు, ఎన్జిఓస్ ఉన్నారు. మరి వారికి ఓపీఎస్లోకి తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేస్తామని యాక్ట్ 30 తీసుకొచ్చింది. కేవలం 3,000 మందిని రెగ్యులరైజ్ చేసింది. మిగతా డేటా అంతా కూడా కన్ఫర్మ్ చేసింది. బట్ వాళ్ళని ఇప్పుడు 15 నెలలైనా కూడా రెగ్యులరైజ్ చేయలేదు. కాబట్టి ఆ మొత్తం 7,000 మందిని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా కోరుకున్నాం. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి నోషనల్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్ ఛానల్ మీద ఆల్రెడీ జీఓఎంలు వేశారు. దాన్ని వేగిరపరచవలసిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా తీసుకొచ్చాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగ భద్రత విషయంలో, ఆప్కాస్ విషయంలో, అలాగే వారికి ప్రభుత్వ పథకాల్లో వారిని భాగస్వామ్యులు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు. కాబట్టి దానిని కూడా సృజించాలని చెప్పి ఇవాళ జీఓఎంకి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఉన్నారో, ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో జిల్లా పరిషత్ దాంట్లో గత 6 సంవత్సరాలుగా 950 మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వాళ్ళకు 1 టైం రిలాక్సేషన్ ఇచ్చి 950 మందికి కూడా చేయాలని అడిగాం. ఇవి అన్ని మీటింగుల్లాగా, అంతకుముందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జరిగినాయి, ఇంకొక మీటింగ్ జరిగింది, అన్ని మీటింగుల్లాగా ఉండకుండా ఫలప్రదమయ్యే మీటింగ్గా, దీపావళికి ఉద్యోగులకు మంచి వార్త వినిపించే మీటింగ్గా, 15 నెలల నుంచి పడుతున్న నడక అడుగులుగా మారే మీటింగ్గా, ఉద్యోగులకు సంబంధించి కొన్ని విషయాల మీద ఇవాళ తేల్చవలసిన బాధ్యత ఉన్నదన్న విషయానికి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి తెలియజేశాం. అలాగే ఇవాళ 5 గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మొత్తం వీటన్నిటిని చూసుకున్నారు, సమప్ చేశారు. మేము ఏదైతే అడుగుతున్నామో పిఆర్సీ, డిఏ, హెల్త్ కార్డ్స్, మిగిలిన అంశాల మీద, మరి పోలీస్ సోదరులకు సంబంధించిన సరెండర్ లీవ్ అంశం మీద ఇవన్నీ కూడా ఇది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మా పెన్షనర్స్కి సంబంధించి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే పాత ప్రభుత్వం మీరుండగానే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 2018లో ఇచ్చారు. గత ప్రభుత్వం దాన్ని తగ్గించడం జరిగింది. దాన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం. దానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఉంది. 4,40,000 మంది పెన్షనర్స్కి ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. ముఖ్యంగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళకు సంబంధించిన పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా తీసుకోకుండా చనిపోతున్నారు. కాబట్టి మిగతా అన్నింటినీ జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, గ్రూప్ ఇన్సూరెన్సు, కమ్యూటేషన్ మీద కొంత ప్రోగ్రెస్ ఉన్నది, కానీ గ్రాట్యుటీ మీద, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ మీద ప్రోగ్రెస్ లేదు. కాబట్టి వాటిని మీద దృష్టి సారించమని చెప్పి కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలియజేశాం. ఫైనాన్స్ మినిస్టర్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, సత్యకుమార్ గారు,
చీఫ్ సెక్రటరీ గారు వీటన్నిటినీ సోదాహరణంగా విని దీన్ని బ్రీఫ్ చేసుకుని కంక్లూజన్ ఇచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి వారు ముఖ్యమంత్రి గారి నివాసానికి వెళ్ళారు. 5:30 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 15 మంది ప్రధాన సంఘాల అధ్యక్షులందరినీ ముఖ్యమంత్రి గారి అక్కడికి పిలవటం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి నివాసంలో 5:30 గంటలకు జరగబోయే కార్యక్రమంలో ఈ ఉద్యోగుల డిమాండ్స్కు సంబంధించి కొన్ని ఫలప్రదమైన నిర్ణయాలు జరగాలని, ఉద్యోగులకు నిజమైన దీపావళి రావాలని చెప్పి మా ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన కోరుకుంటున్నాం. ఇప్పుడు మా ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి అన్న కేఎస్ఎస్ ప్రసాద్ గారు మాట్లాడారు. చెప్పండి. 2 డిఏలు 2 ఇస్తే సర్దుకుంటాం, 1 ఇస్తే సర్దుకుంటాం అన్న చర్చ ఇక్కడ జరగల. ఇక్కడ డిఏలు పెండింగ్ ఉన్నాయి. డిఏల మీద మేము చెబుతూ వస్తున్నాం. ఇవాళ దాని మీద చెల్లింపు మీద చర్యలు తీసుకోండి, చెల్లింపు మీద డెసిషన్ ఇవ్వండి అని చెప్పాం. పిఆర్సీ కమిటీ ఐఆర్ గురించి అందరం అడిగాం. ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలి, ముందు పిఆర్సీ కమిటీ చైర్మన్ వేయండి, వేసినాక ఐఆర్ ఇవ్వండి. మేము ఇప్పుడు ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల కోల్పోతున్నాం, కమిటీ చైర్మన్ వేయకపోవడం వల్ల సంవత్సరాలు కోల్పోతున్నాం. ఈ పరిస్థితిని చేసి చైర్మన్ అపాయింట్ చేయండి అని అడిగాం. మంత్రులు, చీఫ్ సెక్రటరీ, మీకు ఫైనాన్స్ సెక్రటరీ, మంత్రుల కమిటీ వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. కలిసి ఉద్యోగ నాయకులతో వాళ్ళు ఏమైతే చర్చించారో, మేము ఏదైతే పెట్టారో ఆ ప్రియారిటీ వైజ్ ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తారు. ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ అయిపోగానే 5:30 గంటలకు మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు ఇచ్చిన బ్రీఫింగ్ ప్రకారం జరిగిన పరిణామాల మీద వాటితో మాతో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భాష చేస్తున్నాం, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ముందుగా రాలేడు అంతే. ఓకే.